கர்த்தருக்கு மகிமை உண்டாவதாக. దేవునికి మహిమ కలుగును గాక. உங்கள் யாவரையும் மீண்டும் ஒரு முறை சந்திப்பதிலே மகிழ்ச்சி அடைகிறேன். మిమ్మల్ని అందరినీ మరొకసారి నేను సంధించడంలో చాలా సంతోషపడుతున్నాను. எனக்கு மிகவும் வருத்தமாக இருக்கிறது. నాకు చాలా బాధగా ఉన్నది. நாளை நாங்கள் ஊருக்கு சென்று விடுவோம். రేపటి దినం నేను మా ఊరికి వెళ్ళిపోతున్నాము మేము. సో உங்களை பிரிந்து போவதிலே எனக்கு வருத்தம் தான். కాబట్టి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళటం విడిచి వెళ్ళటం మాకు చాలా బాధగానే ఉన్నది. உங்கள் ஒவ்வொருவரையும் எனக்கு தனித்தனியே தெரியாது. మీ అందరిని ఒక్కొక్కరిని నాకు వ్యక్తిగతంగా నాకు తెలియదు. ஆனா கிறிஸ்துவுக்குள் சபையாக உங்களை தெரியும். అయితే క్రీస్తులో సంఘముగా మిమ్మల్ని నాకు తెలుసు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. உங்களுடைய கிராமம் எனக்கு மிகவும் பிடித்திருக்கிறது. మీ గ్రామం నాకు చాలా అందంగా ఇష్టపడినాను గ్రామాన్ని. సో அடுத்த முறை நான் வரும்போது குடும்பத்தோடு வருகிறேன். రాబోయే కాలంలో ఒకవేళ వచ్చినట్లయితే నేను నా కుటుంబంతో నేను రాబోతున్నాను. நீங்கள் எங்களுக்காக எங்கள் ஊழியத்துக்காக தொடர்ந்து ஜெபித்துக் கொள்ளுங்கள். మీరు నా కొరకు నా పరిచర్య కొరకు మీరు ఎల్లప్పుడూ మీరు ప్రార్థన చేయండి. நாம் கர்த்தருடைய வார்த்தைக்கு நேராய் போகலாம். మన దేవుని మాటలోనికి వెళ్దాము. கவனியுங்கள், గమనించండి. இன்னைக்கு நாம் பார்க்க போகிற தலைப்பு என்னவென்றால், ఈ దినము మనం చూడబోతున్న అంశం ఏమిటనగా, தேவனை தேடுகிற உணர்வுள்ளவனுக்கு வெற்றி உண்டு. దేవుని వేడుకునే వివేకం కలిగిన వ్యక్తికి ఒక జయం ఉన్నది, விடுதலை உண்டு, విడుదల ఉన్నది. அவனுடைய வாழ்க்கையில் ஆசீர்வாதம் உண்டு, అతని జీవితంలో ఆశీర్వాదం ఉన్నది. தேவனை தேடுகிறவ உணர்வுள்ளவன் உண்டோ? దేవుని వెతికే వేడుకునే ఒక వివేకం కలిగిన వ్యక్తి ఉన్నాడా? இங்க நம்ம நிறைய பேர் கூடி இருக்கிறோம். ఇక్కడ చాలా మంది మనం కూడి ఉన్నాము. ஆனா எல்லாருமே தேவனை தேடுகிற உணர்வில் இருக்கிறோமா என்று கேட்டால் இல்லை. అందరూ దేవుని వెతికే వేడుకునే ఒక వివేకంలో ఉన్నామా అంటే లేము. அப்படி ஒருவேளை எல்லாரும் தேவனை தேடுகிற உணர்வில் இருந்தால் சந்தோஷம் தான். ఒకవేళ మనం అందరం దేవుని వెతికే వివేకము కలిగిన వారమై ఉంటే సంతోషమే. என்னிடத்துல ஒரு ஊழியக்காரர் வந்து இப்படியாக கேட்டார். నా దగ్గర ఒక సేవకుడు ఇలాగ చెప్పినాడు, பிரதர், இந்த உலகத்திலே எல்லாரும் எல்லா மனிதரும் இயேசு கிறிஸ்துவை அறிய வேண்டும் என்று இயேசு கிறிஸ்து விரும்புகிறார். ఈ లోకంలో ప్రతి వారు యేసుక్రీస్తుని తెలుసుకోవాలని యేసుక్రీస్తు ఆశపడుతున్నాడు. ஆனால் நம்முடைய முன்னோர்கள் அநேகர் இயேசு கிறிஸ்துவை அறியாமலேயே மரித்து விட்டார்கள். అయితే మన పితరులు చాలా మంది యేసుక్రీస్తుని ఎరగకుండానే చనిపోయారు. நாம் என்ன சொல்லுகிறோம்? మనం ఏం చెప్తున్నాము? இயேசு கிறிஸ்துவை அறிந்து கொண்டவர்கள் பரலோகத்துக்கு போவார்கள். యేసుక్రీస్తుని తెలుసుకున్న వారు పరలోకానికి వెళ్తారని. இயேசு கிறிஸ்துவை அறியாதவர்கள், ஏற்றுக்கொள்ளாதவர்கள் நரகத்துக்கு போவார்கள். యేసుక్రీస్తుని తెలుసుకోలేని వారు నరకానికి వెళ్తారని మనం అంటున్నాము. இப்படித்தான் நாம் கேள்விப்பட்டிருக்கிறோம். ఇలాగనే మనం వినపడి ఉన్నాము. இப்படித்தான் நாம் சொல்லிக் கொண்டிருக்கிறோம். ఇలాగనే మనం చెప్తున్నాము. அப்படி இருக்கும்போது, అలాగున్నప్పుడు இயேசு கிறிஸ்துவை அறியாமல் மரித்தவர்களுடைய நிலைமை என்ன என்று என்னிடத்தில் கேட்டார். దీనికి ముందుగా యేసుక్రీస్తుని తెలుసుకోకుండా చనిపోయిన వారి పరిస్థితి ఏమిటి అని ఒక సేవకుడు నా దగ్గర అడిగినాడు. அவர் கேட்ட கேள்வி சரிதானே? ఆయన నా దగ్గర చెప్పిన ఒక ప్రశ్న కరెక్టే కదా? எத்தனை பேருக்கு இதே மாதிரி கேள்வி உள்ளத்தில் இருக்கிறது? ఎంత మందికి ఇటువంటి ప్రశ్న హృదయంలో ఉన్నది? இந்த கேள்வி யாருக்காகிலும் உண்டா? ఈ ప్రశ్న ఎవరికైనా ఉన్నదా? இருக்கா இல்லையா? ఉందా లేదా? ఈ నేను చెప్పేది మీకు అర్థమై ఉంటుంది. మనమందరం యేసుక్రీస్తుని తెలుసుకున్నాము. యేసుక్రీస్తుని తెలుసుకోకపోతే పరలోకానికి వెళ్ళలేమనేది దేవుడి మాట చెప్తుంది. మనకు ముందు ఉన్నవారు మన పితరులు యేసుక్రీస్తుని ఎరగకుండా చనిపోయారు. వారు రేపు దేవుడు రాకుండా వచ్చినప్పుడు వారు నరకానికి వెళ్తారా అని ఒక ప్రశ్న మనకందరికి ఉండి ఉంటుంది. இந்த கேள்வியைத்தான் அந்த சகோதரன் இடத்துல கேட்டார். ఈ యొక్క ప్రశ్న ఆ యొక్క సహోదరుడు నా దగ్గర అడిగినాడు. இதை குறித்து தான் நாம் இன்றைக்கு சிந்திக்க போகிறோம். ఈ విషయం గురించి మనం ఈ రోజు ధ్యానించబోతున్నాము. என்ன சிந்தனை? ఏం తలంపు? தேவனை தேடுகிற உணர்வுள்ளவன் உண்டோ? దేవుని వేడుకునే వెతికే వివేకం కలిగిన వ్యక్తి ఉన్నాడా? இந்த செய்தி இங்கே கூடி இருக்கிற நமக்கு மாத்திரமல்ல, ఈ యొక్క వర్తమానం ఇక్కడ కూడి ఉన్న మనకు మాత్రము కాదు, இந்த ஒலிபெருக்கியின் மூலம் கேட்கிற எல்லா சகோதர சகோதரிகளுக்கும் இந்த செய்திதான். ఈ యొక్క శబ్ద యంత్రం మూలకంగా వినుతున్న ఈ గ్రామంలో ఉన్న ప్రతి వారికి ఈ యొక్క వర్తమానము. கவனியுங்கள், గమనించండి. தேவன் பரலோகத்தில் இருக்கிறார். దేవుడు పరలోకంలో ఉన్నాడు. இந்த உலகத்தில் இருக்கிற எல்லா மனுஷனையும் அவர் கண்ணோக்கி பார்த்து ఈ கொண்டிருக்கிறார். లోకంలో ఉన్న ప్రతి వారిని దేవుడు తేరి చూస్తున్నాడు. நீங்கள் நானும் இன்றைக்கு தேவனுடைய சமூகத்தில் அமர்ந்து கொண்டிருக்கிறோம். నువ్వు నేను ఈ దినము దేవుని సముఖంలో కూర్చొని ఉన్నాము. இதையும் தேவன் பார்த்து கொண்டிருக்கிறார். ఇది కూడా దేవుడు చూస్తున్నాడు. அப்படி இருக்கும்போது, అలాగున్నప్పుడు தேவனை தேடுகிற உணர்வுள்ளவன் உண்டா என்று தேவன் உலகம் முழுவதும் அவருடைய கண்கள் தேடிக் கொண்டிருக்கிறது. అయితే దేవుడు వివేకం కలిగిన వ్యక్తి, దేవుని వేడుకునే వ్యక్తి లోకంలో ఉన్నాడా అని చెప్పి దేవుడు తన కన్నులతో లోకమంతా చూస్తున్నాడు. ஒரு వచనத்தை వాసికలామా? ఒక వాక్యాన్ని మనం చదువుదామా? సంగీతங்களின் పుస్తకం 14వ సంగీతం 14వ కీర్తన 2వ వచనం 2వ వచనము. చాలు போதும்.
கவனியுங்கள், గమనించండి, இந்த வசனத்தை உங்கள் வேதத்திலே பாருங்கள். ఈ వాక్యాన్ని మీ యొక్క బైబిల్లో చూడండి. தேவனாகிய கர்த்தர் பரலோகத்திலிருந்து இந்த உலகத்தில் இருக்கிற எல்லா மனுஷனையும் கண்ணோக்கி பார்க்கிறார். ప్రభు అయిన దేవుడు పరలోకం నుండి ఈ లోకం భూలోకం ఉన్న ప్రతి ఒక్కరిని తేరి చూస్తున్నాడు. இதை கேட்டுக்கொண்டிருக்கிற சகோதர சகோதரியே, ఇది వింటున్న సహోదరి సహోదరుడా, உங்களையும் இயேசு கிறிஸ்து கவனித்துக் கொண்டிருக்கிறார். నిన్ను కూడా యేసుక్రీస్తు గమనిస్తున్నాడు. பரலோகத்திலிருந்து உங்களை பார்த்து கொண்டிருக்கிறார். పరలోకం నుండి మిమ్మల్ని చూస్తున్నాడు. எதற்காக? ఎందుకొరకు? என்னை தேடுகிற உணர்வு ஒரு மனிதனுக்கு உண்டா என்பதை கவனித்துக் கொண்டிருக்கிறார். నన్ను వెతికే వివేకము ఒక వ్యక్తికి ఉన్నదాన్ని ప్రభు ఈ పరలోకం నుండి వెతుకుతున్నాడు. தேவனை தேடுகிற உணர்வுள்ளவர்கள் இந்த பூமியில இருந்தால், దేవుని వెతికే గ్రహింపు వివేకం కలిగిన వారు ఈ భూమిలో ఉన్నట్లయితే அவர்களுக்கு தன்னை அவர் வெளிப்படுத்த ரெடியா இருக்கிறார். వారికి దేవుడు తనను ప్రత్యక్షపరచుటకు ఆయన సిద్ధపడి ఉన్నాడు. ஹல்லேலூயா, హల్లెలూయా. தேவன் தன்னை வெளிப்படுத்த சித்தமாய் இருக்கிறார். దేవుడు తనను బయలుపరచుటకు ఆయన ఆయుధముగా చిత్తముగా ఉన్నాడు. ஆனால் அவரை தேடுகிற உணர்வு மனிதனுக்கு வேண்டும். అయితే ఆయన వెతికే వివేకము నరులకి మనకు అవసరము. 2 ఆண்டுகளுக்கு முன்பதாக 2 సంవత్సరములకు ముందుగా அமேசான் காட்டிலே ஏறக்குறைய 300 பேருக்கு மேலாக ஞானஸ்நானம் பெற்றார்கள். అమెజాన్ అనే ఒక అడవిలో దాదాపు 300 మంది బాప్టిజం తీసుకున్నారు. இங்கிருந்து நாம் அமேசான் காட்டுக்கு ஊழியத்துக்கு போவோமா? ఇక్కడ నుంచి మనం అమెజాన్ అనే ఒక అడవిలోకి మనం పరిచర్యకి వెళ్తామా? நாம் போக மாட்டோம். మనం వెళ్ళము. ஆனால் அங்கே தேவனை தேடுகிற உணர்வுள்ள ஜனங்கள் இருந்ததினாலே, ఆయనను అక్కడ దేవుని వెతికే వివేకం కలిగిన ప్రజలు ఉన్నందువలన தேவன் தம்முடைய ஊழியக்காரர்களை அங்கே அனுப்புகிறார். దేవుడు తన యొక్క సేవకులను అక్కడ పంపిస్తున్నాడు. அப்ப இந்த கிராமத்துல கூட தேவன் ஒரு ஊழியக்காரரை கொண்டு வந்து வச்சிருக்கிறார். అలాగనే ఈ గ్రామంలో కూడా దేవుడు ఒక సేవకుని తీసుకొచ్చినాడు. எதுக்காக? ఎందుకొరకు? இந்த கிராமத்துல தேவனை தேடுகிற உணர்வு உள்ளவர்கள் யார் என்று தேவன் அவருக்கு காண்பித்து கொடுக்கிறார். ఈ గ్రామంలో దేవునికి వెతికే వివేకం కలిగిన వారు ఎవరని చెప్పి దేవుడు వారిని సేవకుడికి చూపిస్తున్నాడు. அநேகர் தேவனை தேடுகிற உணர்வு இல்லாதவர்களாய் சொல்லி சுத்தி கொண்டிருக்கிறார்கள். అయితే అనేకులు దేవుణ్ణి వేడుకునే వెతికే వివేకం లేని వారిగా ఈ గ్రామంలో తిరుగుతున్నారు. அவர்கள் யார் என்று வேதம் சொல்லுகிறது. వారు ఎవరని గ్రంథం బైబిల్ చెప్తున్నది. முதலாவது வசனத்தை வாசியுங்கள். మొదటి వాక్యాన్ని చదవండి. 14:1. ఆమేన్. చాలు. தேவன் இல்லை என்று மதிக்கட்டவன் தன் இருதயத்திலே சொல்லிக் கொள்ளுகிறார். దేవుడు లేడని బుద్ధిహీనులు తన మతిలో అనుకుంటున్నారు. தேவன் இல்லை, దేవుడు లేడు, இந்த உலகத்திலே இல்லை, ఈ లోకంలో లేడు. அவனுடைய மனம் போன போக்கிலே வாழ்ந்து கொண்டிருக்கிறார். ఇష్ట ప్రకారము అతను జీవిస్తున్నాడు. காரணம் என்ன? కారణం ఏమిటి? தேவனை தேடுகிற உணர்வு இருதயத்தில் இல்லை. దేవుడు వెతికే యొక్క వివేకము తన హృదయములో లేదు. ஆனால் தேவன் எதை பார்க்கிறார்? అది దేవుడు దేని చూస్తున్నాడు? அவரை தேடுகிற உணர்வு இருக்கிறதா என்பதை பார்க்கிறார். దేవుడు తనను వెతికే ఒక వివేకం గ్రహింపు కలిగిన వారు ఉన్నారా అని దేవుడు చూస్తున్నారు. இயேசு கிறிஸ்துதான் கடவுள் என்று அறிந்து தேட வேண்டியதில்லை. యేసుక్రీస్తు దేవుడు అని తెలుసుకొని ఆయన మనం వెతకాల్సిన అవసరం లేదు. பொதுவாக அவர்கள் எண்ணத்தில் தெய்வம் ஒருவர் இருக்கிறார் என்கிற சிந்தை உண்டாயிருக்க வேண்டும். దేవుడు ఒకడు ఉన్నాడని ఒక తలంపు మనం కలిగి ఉంటేనే చాలు. நம்முடைய முன்னோர்களை கவனித்து பாருங்கள். మన పితరులు మనం గమనించి చూడండి. காலையிலே தூங்கி எழுந்து குளித்து விட்டு ఉదయం లేసి వారు స్నానము చేసి கிழக்கு பக்கமாய் சூரியன் உதயத்துக்காக திரும்பி తూర్పు వైపు ఉదయించే ప్రకారం పక్కన చూసి சூரியனை வழிபடுவார்கள். వాళ్ళు సూర్యుడిని నమస్కరిస్తారు. உண்மைதானே? నిజము కదా? இன்றைக்கு கூட பல வயதானவர்கள் அதை செய்து ఈ கொண்டிருக்கிறார்கள். రోజు కూడా చాలా వృద్ధాప్య పరిస్థితుల్లో వయసైన వారు అలాగ చేస్తున్నారు. அவர்களுக்கு யாரை வணங்க வேண்டும் என்று தெரியவில்லை. వారికి ఎవరిని వేడుకోవాలని వారికి తెలియలేదు. ஆனால் அவர்களுடைய இருதயத்தில் தேவனை தேடுகிற உணர்வு இருக்கிறது. అయితే వాళ్ళ హృదయంలో దేవుణ్ణి వెతికే ఒక వివేకం ఉన్నది. அப்பேற்பட்ட மக்களிடத்தில் தேவன் தம்முடைய ஊழியக்காரரை அனுப்புகிறார். అటువంటి ప్రజల మధ్యన దేవుడు తన యొక్క సేవకుడిని పంపిస్తున్నాడు. எதற்கு தெரியுமா? ఎందుకొరకు తెలుసా? தேவனால் உண்டாக்கப்பட்ட சிருஷ்டியாகிய சூரியன் கடவுள் இல்லை. దేవుడు వలనే కలుగజేసిన సృష్టి అయిన సూర్యుడు దేవుడు కాదు. உன்னையும் என்னையும் உண்டாக்கின தெய்வம் ஒருவர் இருக்கிறார், அவர்தான் கடவுள் என்று சொல்லுகிறார். నిన్ను నన్ను కలుగజేసిన దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయనే దేవుడు అని దేవుడు చెప్తున్నాడు. தேவனை அறியாமல் மரித்தவர்களுடைய நிலை என்ன? అప్పుడు దేవుని ఎరగని చనిపోయిన వారు ప్రజల పరిస్థితి ఏమిటి? அவர்கள் எல்லாரும் தேவனை அறிகிற அறிவு இல்லாமல் உணர்வு இல்லாமல் மரித்து போய் விட்டார்கள். వారందరూ దేవుని ఎరగాల్సిన వివేకం లేకుండా వాళ్ళు చనిపోయారు. தேவனை அறிகிற அறிவு அல்லது தேவனை அறிகிற உணர்வு இருக்குமானால், దేవుని తెలుసుకునే ఒక జ్ఞానము, దేవుని తెలుసుకునే వివేకం ఒకవేళ ఉన్నట్లయితే அவர்கள் எந்த மூலையில் இருந்தாலும் தேவன் தம்முடைய ஊழியக்காரரை அனுப்புவார். వారు ఏ మూలలో ఏ ప్రాంతంలో ఉన్నా కూడా తన సేవకుని దేవుడు పంపించి ఉంటాడు. நான் உங்களுக்கு
உங்களுக்கு வேதத்திலிருந்து ஒரு வசனத்தை காண்பித்து கொடுக்கிறேன். నేను బైబిల్లో నుండి ఒక వాక్యాన్ని మీకు నేను చూపిస్తున్నాను. அப்போஸ்தலர் 8வது அதிகாரத்தை திருப்பிக் கொள்ளுங்கள். అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయమును మనం తిప్పుకుందాము. 28வது వచనం 29வது వచనத்தை వాసియండి. అపోస్తలుల కార్యములు 8 28 29 చదువుదాము. கவனியுங்கள், இந்த இடத்திலே ஒரு சம்பவம் நடக்கிறது. ఇక్కడ ఒక సంఘటన జరుగుతుంది. நீங்கள் வீட்டிலே போய் பொறுமையாக அந்த அதிகாரத்தை வாசியுங்கள். మీరు ఇంటికి వెళ్ళి ఒక నిదానంగా అధ్యాయాన్ని మీరు చదవండి. எருசலேமிலே பண்டிகை நாள் வந்து விட்டது. యెరూషలేములో ఒక పండుగ దినం వచ్చినది. அந்த பண்டிகை கொண்டாடுவதற்காக கந்தாகே மந்திரி என்பவன் அங்கே வந்துவிட்டு மறுபடியும் திரும்பி தன்னுடைய வீட்டுக்கு செல்லுகிறான். ఆ యొక్క పండుగ ఆచరించడానికి ఆ యొక్క మంత్రి వచ్చి మరలా వెళ్ళిపోతున్నాడు. அப்படி போய் கொண்டிருக்கும் போது అలాగా ఆ యొక్క మంత్రి రథంలో వెళ్ళేటప్పుడు அவன் ரதத்திலே ஏசாயா தீர்க்கதரிசன புத்தகத்தை எடுத்து வாசிக்கிறான். అతను ఆ యొక్క రథంలో వెళ్ళేటప్పుడు యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు, ప్రవక్త గ్రంథాన్ని చదువుతున్నాడు. அங்கே ஆவியானவர் என்ன சொல்லுகிறார்? అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రైజ్ ది లార్డ్. ஆவியானவர் என்ன சொல்லுகிறார்? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు? பிலிப்புவே, పిలుపు, அந்த ரதத்தோட நீ போய் சேர்ந்து கொள் என்று சொல்லுகிறார். ఆ రథము దగ్గర నువ్వు వెళ్ళు అని చెప్తున్నాడు. இவன் போய் அவர்களோடு சேர்ந்து கொள்ளுகிறான். అయితే ఇతను వెళ్ళి ఆ యొక్క రథముతో చేరుతున్నాడు, రథం దగ్గర చేరుతున్నాడు. நீ வாசிக்கிறதுடைய அர்த்தம் உனக்கு தெரியுமா என்று கேட்கிறான். వెంటనే ఆ యొక్క మంత్రి అడుగుతున్నారు, దీని యొక్క మాట, ఈ యొక్క యెషయా గ్రంథము యొక్క భావము నీకు తెలుసా అని పిలుపు దగ్గర అడుగుతున్నాడు. மந்திரி சொல்லுகிறான். అప్పుడు మంత్రి చెప్తున్నాడు, எனக்கு ஒருவன் அறிவிக்காவிட்டால் எனக்கு எப்படி தெரியும்? అప్పుడు మంత్రి చెప్తున్నాడు, నాకు ఒక వ్యక్తి చెప్పకపోతే నాకు ఎలాగో తెలుసు. இதிலிருந்து நமக்கு என்ன புரிகிறது? ఇందులో నుండి మనకి ఏం అర్థమవుతుంది? தேவனை குறித்து ஒருவர் உங்களுக்கு அறிவிக்க வேண்டும். దేవుని గురించి ఒక వ్యక్తి మీకు ప్రకటించాలి. இந்த உலகத்திலே தேவனை குறித்து ஒவ்வொரு மனிதனுக்கும் அறிவிக்கப்பட வேண்டும். ఈ లోకంలో దేవుని గురించి ప్రతి వారికి ప్రకటించబడాలి. அதனாலே தான் இன்றைக்கு கிறிஸ்தவர்கள் உலகம் முழுவதும் தெரு தெருவாய் வீதி வீதியாய் இந்த இயேசு கிறிஸ்துவை சொல்லிக் கொண்டிருக்கிறார்கள். అందువలన ఈ దినాలలో క్రైస్తవులు ఒక్కొక్క ఊర్లో వీధి వీధిగా క్రైస్తవం గురించి ప్రకటిస్తున్నారు. வேற எந்த మార్గத்தை சேர்ந்தவர்களாவது சொல்லிக் கொண்டிருக்கிறார்களா? వేరే మార్గానికి చెందిన వారు ఎవరైనా ఇలాగ వాళ్ళ దేవుడిని గురించి చెప్తున్నారా? இல்லை, లేదు. இயேசு கிறிஸ்துவை குறித்து மாத்திரம் சொல்லிக் கொண்டே இருக்கிறார்கள். అయితే ఈ క్రైస్తవులు మాత్రం యేసుక్రీస్తుని గురించి మాత్రం చెప్తానే వస్తున్నారు. ஏன் தெரியுமா? ఎందుకు తెలుసా? அந்த கந்தாகே மந்திரியினிடத்திலே தேவனை தேடுகிற உணர்வு இருப்பதை தேவன் கண்டுகொண்டார். ఆ యొక్క మంత్రి దగ్గర దేవుని వెతికే వివేకం ఉన్నదని దేవుడు తెలుసుకున్నాడు. 26வது వచனத்தை வாசியுங்கள். 26వ వచనాన్ని చదవండి. 8:26. Praise the Lord. హల్లెలూయా. இந்த வசனத்தை பார்க்கும்போது ఈ వాక్యాన్ని మీరు చూసినప్పుడు அந்த மந்திரி எருசலேமிலே கிளம்பி வருவதற்கு முன்பதாகவே ఆ యొక్క మంత్రి యెరూషలేములో నుండి బయలుదేరి రాక మునుపే கர்த்தர் பிலிப்போடு சொல்லுகிறார், దేవుడి పిలుపు దగ్గర ఇలాగ చెలవిస్తున్నాడు, பிலிப்புவே நீ எருசலேமிலிருந்து காசாவுக்கு போகிற வழியாக வனாந்தர மார்க்கமாய் போ என்று சொல்லுகிறார். పిలుపును యెరూషలేము నుండి గాసాకు వెళ్ళే ఆ యొక్క అరణ్య మార్గంలో వెళ్ళు అని చెప్తున్నాడు. அந்த மனுஷனுக்கு தேவனை தேடுகிற உணர்வு இருக்கிறது என்பதை தேவன் முன்னதாகவே அறிந்து, ఆ యొక్క మంత్రికి దేవుని వెతికే వివేకం ఉన్నదని దేవుడు ముందుగానే తెలుసుకొని அவனுக்கு தன்னை வெளிப்படுத்துவதற்காக ஒரு ஆளை முன்னதாகவே இயேசு கிறிஸ்து அங்கே நியமித்து விட்டார். ఆమేన్. ఆ యొక్క మంత్రికి దేవుడు తనను ప్రత్యక్షపరచుటకు ముందుగానే ఒక సేవకుడిని దేవుడు అక్కడ సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. இன்னைக்கு இத்தனை பேர் நீங்க இருக்கீங்க. ఈ రోజు ఇంతమంది మీరు ఉన్నారు. ஐயோ என் வாழ்க்கையில் என்ன நடக்க போகிறதோ, అయ్యో నా జీవితంలో ఏం జరగబోతుందో, என்னுடைய வாழ்க்கை என்னமாய் முடிய போகிறதோ, నా జీవితం ఎలాగ ముగించబోతున్నదో, எனக்கு உதவி செய்ய இந்த உலகத்தில் யாரும் இல்லையே, నాకు సహాయం చేయడానికి ఈ లోకంలో ఎవరు లేరే, இப்படி நீங்கள் சிந்தித்துக் கொண்டிருக்கிறீர்களா? ఒకవేళ ఇలాగ మీరు ఆలోచిస్తున్నారా? நீங்கள் தேவனை தேடுகிற உணர்வுள்ளவர்களாய் இருப்பீர்களானால், మీరు దేవుని వెతికే వివేకం కలిగిన వారై ఉన్నట్లయితే, நீங்கள் கவலைப்படுவதற்கு முன்பதாகவே கர்த்தர் உங்களுக்காக வேறொரு ஆளை ஆயத்தம் பண்ணி இருக்கிறார். మీరు దిగులు పడక మునిపే దేవుడు మీకు ఒక సేవకుడిని సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. பிலிப்புவை முன்னதாகவே ஆயத்தப்படுத்தி விட்டார். పిలుపుని ముందుగానే దేవుడు సిద్ధపరిచినాడు. எதற்காக? ఎందుకొరకు? அந்த மந்திரிக்குள் தேவனை அறிகிற அறிவு இருந்தது. ఆ యొక్క మందిరిలో దేవుని ఎరిగే ఒక గ్రహింపు వివేకం ఉన్నది. யாரு வேதத்தை படிப்பாங்க? ఎవరు బైబిల్ చదువుతారు?
தேவனை அறிய வேண்டும் என்கிற உணர்வு இருக்கிறவர்கள் தான் வேதத்தை வாசிப்பார்கள். దేవుని వేడుకోవాలా వెతకాలన్న గ్రహింపు వివేకం కలిగిన వారే బైబిల్ చదువుతారు. உண்மைதானே? నిజము కదా? அப்படியானால் அந்த மந்திரி அந்த உணர்வோடு தான் வேதத்தை வாசிக்கிறான். ఆ యొక్క మంత్రి ఆ యొక్క వివేకంతోనే ఆ యొక్క గ్రంథము చదివినాడు. தேவன் தன்னை வெளிப்படுத்துவதற்கு சித்தம் கொண்டு விட்டார். దేవుడు తనను బయలుపరచుటకు చిత్తము కలిగి ఉన్నాడు. அதற்கு முன்பதாகவே பிலிப்பை ஆயத்தப்படுத்தி நீ முன்னாடி போ என்று சொல்லி அனுப்பிவிட்டார். అందుకు ముందుగానే పిలుపుని దేవుడు సిద్ధపరిచి నువ్వు ముందు వెళ్ళు అని చెప్పినాడు. நீங்களும் கூட உங்களுடைய வாழ்க்கையில మీరు కూడా మీ యొక్క జీవితంలో எல்லா சூழ்நிலையிலும் అన్ని పరిస్థితులలో தேவனை தேடுகிற உணர்வுள்ளவர்களாய் இருந்தால், దేవుని వెతికే వివేకం కలిగి గ్రహింపు కలిగిన వారై ఉన్నట్లయితే உங்களுடைய பிரச்சனையை தீர்ப்பதற்காக தேவன் ஏற்கனவே ஆளை நியமித்து வைத்திருப்பார். మీ యొక్క సమస్యలను తీర్చివేసేదానికి దేవుడు ముందుగానే ఒక సేవకుని నియమించి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ చెప్పండి. சொல்லுங்க చెప్పండి ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. எல்லாருக்கும் தூக்கம் வருதா? అందరికి నిద్ర వస్తున్నదా లేదా? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. என்னோடு கூட வாருங்கள். నాతో కూడా మీరు ఏకీభవించండి. గమనించండి. தேவன் பரலோகத்திலிருந்து உற்று நோக்குகிற காரியம் என்ன? దేవుడు పరలోకం నుండి తేరి చూసే కార్యం ఏమిటి? ஒவ்வொரு மனிதனையும் கவனித்துக் கொண்டிருக்கிறார். ప్రతి వారిని దేవుడు గమనిస్తున్నాడు. என்னை தேடுகிற உணர்வுள்ளவன் இந்த உலகத்தில் உண்டா? నన్ను వెతికి వేడుకునే వివేకం కలిగిన వ్యక్తి ఈ లోకంలో భూలోకంలో ఉన్నాడా? அப்படி யாராகிலும் இருந்தால், అలాగే ఎవరన్నా ఉన్నట్లయితే அவர்களுக்கு தன்னை வெளிப்படுத்த விரும்புகிறார். వారికి తనను బయలుపరచుటకు దేవుడు సిద్ధపడి ఉన్నాడు. உங்களுக்காக தேவன் எப்பொழுதுமே அங்கலாய்த்துக் கொண்டிருக்கிறார். మీ కొరకు దేవుడు ఎల్లప్పుడూ అంగలార్చుతున్నాడు. உங்களுக்காக அவர் எப்பொழுதுமே எதிர்பார்த்து கொண்டிருக்கிறார். మీ కొరకు ఆయన ఎల్లప్పుడూ ఎదురు చూస్తున్నాడు. இதை கேட்டுக்கொண்டிருக்கிற சகோதர சகோதரிகளே, உங்களுக்காக இயேசு கிறிஸ்து காத்து கொண்டிருக்கிறார். ఈ మాటలు వినుచున్న సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు మీ కొరకు ఎదురు చూస్తున్నాడు. భక్తుని இப்படி பாடுகிறான். ఒక భక్తుడు ఇలాగ పాడుతున్నాడు. ஒரு ரெண்டு வரி நான் தமிழில் பாடுகிறேன். ఒక రెండు లైన్ నేను తమిళ్లో పాడతాను. இதனுடைய அர்த்தம் உங்களுக்கு மொழிபெயர்ப்பித்து காண்பிப்பார். దాని యొక్క భావము తర్వాత నేను మీకు తెలుగులో చెప్తాను. தேவனுடைய உள்ளத்தினுடைய ஆதங்கம் அது. దేవుడు సేవకుడి తనలో ఉన్న ఒక తపన గురించి ఆ పాట పాడుతున్నాడు. ஏசாயா தீர்க்கதரிசியின் மூலமாக கர்த்தர் புலம்புகிறார். యేసయ్య ప్రవక్త ద్వారా దేవుడు విలపిస్తున్నాడు. எதற்காக தெரியுமா? ఎందుకొరకు తెలుసా? ஐயோ, என் மனிதர்கள் தேவனை தேடுகிற உணர்வு இல்லாமல் இருக்கிறார்களே. అయ్యో, నా ప్రజలు దేవుని వెతికే ఒక వివేకం లేని వారుగా ఉన్నారే. தேவன் அங்கலாய்க்கிறார். దేవుడు అంగలారుస్తున్నాడు. நீங்க பெற்றெடுத்த பிள்ளை உங்களை விட்டு தூரம் போய்விட்டால், మీరు కన్న బిడ్డ మీ వద్ద నుంచి దూరంగా వెళ్ళిపోతే உங்களுடைய இருதயம் சமாதானத்தோடு இருக்குமா? మీ హృదయం సమాధానంతో ఉంటున్నదా? நீங்கள் சந்தோஷமா இருப்பீர்களா? మీరు సంతోషముగా ఉంటారా? உங்களுடைய பிள்ளையை விட்டு உங்களால் பிரிந்திருக்க முடியாது మీ என்றால், బిడ్డ నుంచి మీరు విడిపోయి ఉండలేకపోయినట్లయితే, தாயின் கருவில் உருவாகும் முன்னே உன்னையும் என்னையும் அவர் பேர் சொல்லி அழைத்திருக்கிறார் அல்லவா? తల్లి గర్భంలో రూపింపక మునుపే నిన్ను నన్ను దేవుడు పేరు పెట్టి పిలిచినారు కదా. அவர் కవలపడ మాటారా? అప్పుడు ఆయన మనం దూరం అయిపోతే ఆయన దిగులు పడడా? அவர் கண்ணீர் வடிக்க மாட்டாரா? మీ కొరకు ఆయన కన్నీరు కార్చుడా? உங்களுக்காக அவர் அங்கலாய்க்க மாட்டாரா? మీ కొరకు ఆయన అంగలార్చుడా? இயேசு கிறிஸ்து தேவனுடைய அங்கலாய்ப்பை ஏசாயா தீர்க்கதரிசியின் மூலம் வெளிப்படுத்துகிறார். యేసుక్రీస్తు దేవుని యొక్క అంగలార్పుని యెషయా ప్రవక్త ద్వారా బయలుపరుస్తున్నాడు. தேவன் ஏசாயா தீர்க்கதரிசியின் மூலம் தன்னுடைய அங்கலாய்ப்பை வெளிப்படுத்துகிறார். దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తన యొక్క అంగలార్పుని బయలుపరుస్తున్నాడు. என்ன சொல்லுகிறார்? ఏం చెప్తున్నాడు? ஏசாயா தீர்க்கதரிசியின் மூலம் கர்த்தர் அங்கலாய்க்கிறார். యెషయా ప్రవక్త ద్వారా దేవుడు అంగలారుస్తున్నాడు. மாடு தனது எஜமானை அறியோ, கழுதை தனது முன்னனை அறியோ. மாடு தனது எஜமானை அறியோ, கழுதை தனது முன்னனை அறியோ. என் ஜனமோ உணர்வற்று போனார், என்னை தேட மனமற்று போனார். என் ஜனமோ உணர்வற்று போனார், என்னை தேட மனமற்று போனார். அதனாலே தேவன் கண்ணீர் வடிக்கின்றார். தேவன் ஏன் கண்ணீர் வடிக்கிறார்
அழுகிறார் தெரியுமா? దేవుడు ఎందుకు కన్నీరు కార్చున్నాడు తెలుసా? ஐயா, மாட்டுக்கு தெரியுது தன்னுடைய எஜமான் யாருன்னு. ఒక ఎద్దుకు తెలుస్తుంది తన కామందు ఎవరని. கழுதைக்கு தெரியுது தன்னுடைய இடம் எது என்று. ఒక గాడిదకి తెలుస్తుంది తన యొక్క స్థలం ఏమిటి, ఎక్కడ ఉన్నదని. ஐயா, நான் உண்டாக்கின ஜனங்கள் என்னை அறியவில்லை ஐயா. అయితే నేను కలుగు చేసిన ప్రజలు నన్ను తెలుసుకోలేదే. ஐயோ, நான் உண்டாக்கின ஜனங்கள் என்னை விட்டு தூரம் போகிறார்களே. అయ్యో, నేను సృష్టించిన ప్రజలు నా వద్ద నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారే. தேவன் யெசாயா தீர்க்கதரிசியின் மூலம் அங்கலாய்க்கிறார். దేవుడు యెషయా ప్రవక్త ద్వారా అంగలారుస్తున్నాడు. ஐயோ, என் பிள்ளைகள் என்னை விட்டு தூரம் போய் விட்டார்கள். అయ్యో, నా బిడ్డలు నా వద్ద నుంచి దూరంగా వెళ్ళిపోయారే. என் பிள்ளைகளுக்காக நான் காத்து கொண்டிருக்கிறேன். నా బిడ్డల కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. என்றாவது ஒரு நாள் என் மகன் திரும்பி வருவான் என்று. ఎప్పుడైనా ఒకసారి నా కుమారుడు మరలా తిరిగి వస్తాడని. இந்த உலகத்துல எல்லா மனுஷங்களும் எதை நம்பி ஓடிட்டு இருக்காங்க தெரியுமா? ఈ లోకంలో ప్రతి మనుషులందరూ దేని వైపు పరుగులెత్తుతున్నారు తెలుసా? இந்த உலகத்துல எனக்கு எல்லாமே இருக்கிறது. ఈ లోకంలో నాకు సమస్తం ఉన్నది. வீடு இருக்கிறது, ఈ గృహం ఉన్నది, கார் இருக்கிறது, కారు ఉన్నది, எனக்கு சகல சம்பத்தும் இருக்கிறது. నాకు సకలమైన సంపాదన సమస్తం ఉన్నది. அதனால எனக்கு உண்டாக்குனவரை பத்தி கவலையே கிடையாது. అందువలన నన్ను సృష్టించిన దేవుడి గురించి నాకు దిగులు లేదు అంటున్నారు. உலகை நம்பாதே மனமே, உலகை நம்பாதே, உலகை நம்பாதே மனமே, உலகை நம்பாதே. இருந்தால் பலர் வருவார், இல்லை என்றால் யார் வருவார்? இருந்தால் பலர் வருவார், இல்லை என்றால் யார் வருவார்? இருந்தாலும் இல்லை என்றாலும் என் இயேசு கூட வருவார். இருந்தாலும் இல்லை என்றாலும் என் இயேசு கூட வருவார். உலகை நம்பாதே மனமே, உலகை நம்பாதே, உலகை நம்பாதே மனமே, உலகை நம்பாதே. இந்த உலகத்தை, ఈ లోకాన్ని ஒருபோதும் நம்பாதீங்க. మనం ఎప్పుడు ఎల్లప్పుడు ఒక్కసారి కూడా ఈ లోకాన్ని ఎప్పుడు మనం నమ్మకూడదు. ஏன் தெரியுமா? ఎందుకు తెలుసా? இந்த உலகத்தை விட்டு ஒரு நாள் நாம் பறந்து போக போகிறோம். ఈ లోకం నుండి మనం ఒక రోజు ఎగిరి పోతున్నాము. இந்த உலகம் நமக்கு நிரந்தரம் அல்ல. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. இங்கே நாம் இருக்க போவதில்லை. ఇక్కడ మనం ఉండబోయేది లేదు. ஐயா, நீங்க மரித்த பின்பு எங்கே போவீங்க? అయ్యా, మీరు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? దానికి నిశ్చయిత ఉన్నదా? அந்த నిశ్చయిత இந்த உலகத்தில் இருக்கும் போதே பெற்றுக்கொள்ள வேண்டும். ఆ యొక్క నిశ్చయాన్ని ఈ లోకంలో ఉన్నప్పుడే మనం పొందుకోవాలి. உன்னை உண்டாக்கின தேவனிடத்தில் நீ திரும்பி வா. నిన్ను కలుగు చేసిన దేవుడి దగ్గరికి మరలా నువ్వు రా. அவர் உன்னை அழைக்கிறார். ఆయన నిన్ను పిలుస్తున్నాడు. அவரிடத்தில் திரும்பி வருவாயா? ఆయన దగ్గరికి నువ్వు మరలా తిరిగి వస్తావా? ஒருவேளை நான் நாளைக்கு பார்த்துக்கிறேன், ఒకవేళ నేను రేపు చూసుకుంటాను, அடுத்த மாசம் பார்த்துக்கொள்ளுகிறேன், రాబోయే నెల చూసుకుంటాను. அப்படி நினைச்சா நம்முடைய ஜீவன் எப்ப போகும் நமக்கு தெரியும். అలాగనుకుంటే మన ప్రాణం ఎప్పుడు మనల్ని వదిలిపోతాదని మనకు తెలియదు. இயேசு கிறிஸ்து ஒரு மனிதனை குறித்து பேசுகிறார். యేసుక్రీస్తు ఒక వ్యక్తి గురించి ఇలాగ మాట్లాడుతున్నాడు. அவனுக்கு உண்டான எல்லாவற்றையும் சம்பாதித்து களஞ்சியத்திலே சேர்த்து வைத்து விட்டான். ఆయనకు ఉన్న సమస్తమును ఆయన సమకూర్చి ఒక కొట్లలో దాచిపెట్టినాడు. அவன் தன் ஆத்துமாவை பார்த்து சொல்லுகிறான். ఆయన తన ఆత్మను చూచి చెప్తున్నాడు, ஆத்துமாவே நீ மகிழ்ந்து களிகூరు. ఆత్మ, నా ప్రాణమాను యెహోవాను సన్నిధించి సంతోషపడు. ஏன் தெரியுமா? உனக்கு எல்லாம் வேண்டியதெல்லாம் சம்பாதிச்சு வைத்து விட்டேன். నీకు కావలసిన సమస్తముని కలుగు చేసినాడు. நீ வருஷக்கணக்கா உட்கார்ந்து சாப்பிடலாம். నువ్వు సంవత్సరాలు పొడుగుతూ కూర్చొని తినవచ్చు. இயேசு கிறிஸ்து அந்த மனுஷனை பார்த்து கேட்கிறார். అప్పుడు యేసుక్రీస్తు ఆ యొక్క వ్యక్తిని అడుగుతున్నాడు, மதிகேடனே, బుద్ధిహీనుడా, மதிகேடனே, బుద్ధిహీనుడా, இன்றைக்கு ராத்திரியிலே உன் ஜீவன் உன்னை விட்டு எடுபட்டு போகுமா? ఈ రాత్రి నీ జీవము నీ నుండి విడిపోయినట్లయితే, நீ கட்டி வச்ச வீடு யாருக்கு? నువ్వు కట్టిన ఇల్లు ఎవరకు? நீ சேர்த்து வைத்த பணம் பொருள் யாருக்கு? నువ్వు సమకూర్చిన వస్తువుల యొక్క ధనం ఎవరకు? அவைகள் எல்லாம் உன்னோடு வருமா? అవి అన్ని నీతో వస్తాయా? நிச்சயம் வரப்போவதில்லை. నిశ్చయముగా రాదు. நாம போகும்போது தனியாகத்தான் போகணும். మనం వెళ్ళేటప్పుడు ఒంటరిగానే వెళ్ళాలి. డ్రెస్ கூட உருவிட்டு தான் அனுப்ப போறாங்க. మన దగ్గర ఉన్న బట్టలు కూడా మన దగ్గర నుంచి ఓడ తీస్తా మనల్ని పంపిస్తారు. இந்த ராத்திரியிலே உன்னுடைய ஜீவன் உன்னை விட்டு எடுபட்டு போகுமானால், ఈ దినము నీ యొక్క ప్రాణం నిన్ను యొద్ద నుండి విడిపోయినట్లయితే எங்கே போவாய்? నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకத்திற்கா? నరకానికా? స్వర్గத்திற்கா? పరలోకానికా? நிச்சயம் உண்டா? నీకు నిశ్చయత ఉన్నదా? எங்கே போவாய்? ఎక్కడికి వెళ్తావు? எங்கேயுமே போக முடியாது. ఎక్కడికి వెళ్ళలేవు. ஏன் தெரியுமா? ఎందుకు తెలుసా? உங்களுக்கு நிச்சயம் இந்த பூமியில இருக்க வேண்டும். నీకు నిశ్చయంగా ఈ భూమిలో ఉండాలి. இந்த நிச்சயம் எப்படி உங்களுக்கு உண்டாகும்? ఈ యొక్క నిశ్చయత ఈ భూమిలో ఎలాగ మీకు కలుగుతుంది? இந்த உலகத்தில் நீங்கள் தேவனை தேடுகிற உணர்வுள்ளவர்களா இருந்தால், ఈ లోకంలో మీరు దేవుని వేడుకునే ఒక వివేకం కలిగిన వారే మీరు ఉన్నట్లయితే, தேவன் தன்னை வெளிப்படுத்த சித்தமாயிருக்கிறார். దేవుడు తనను మీ ముందుగా బయలుపరచుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. இந்த உலக வாழ்க்கையெல்லாம் சந்தோஷமா நினைச்சிட்டு இருக்கீங்க.
நினைக்கிறீங்கல்ல, ఈ లోకం జీవితము సంతోషమని మీరు అనుకుంటున్నారు కదా. உலகத்தினுடைய முடிவு சீக்கிரத்திலே வரப்போகிறது. లోకం అంతము త్వరగా రాబోతున్నది. இயேசு கிறிஸ்து சீக்கிரம் வரப்போகிறார். యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. மேகங்களின் வழியாக இயேசு கிறிஸ்து இந்த பூமியில வரப்போகிறார். మేఘాల ద్వారా ఆయన ఈ భూమిలోనికి రాబోతున్నాడు. அவர்கள் குத்தினவர்கள் எல்லாம் அவரை காணப்போகிறார்கள். ఆయన గుచ్చిన వారందరూ ఆయనని చూడబోతున్నారు. அன்றைக்கு தங்கள் மார்பிலை அடித்துக்கொண்டு புலம்ப போகிறார்கள். ఆ దినము వారు రొమ్ము కొట్టుకొని విలపించబోతున్నారు. நீங்களும் அவரோடு கூட வர வேண்டும் என்று சொன்னார். మీరు ఆయనతో కూడా మీరు రావాలనంటే இன்றைக்கு மனம் திரும்பி இயேசு கிறிஸ்துவை ஏற்றுக்கொள். ఈ దినము మారు మనసు పొంది యేసుక్రీస్తుని మీరు అంగీకరించండి. ஏன் தெரியுமா? ఎందుకు తెలుసా? தேவனை தேடுகிற உணர்வுள்ளவர்களுக்கு தன்னை வெளிப்படுத்தவர் ஆயத்தமாயிருக்கிறார். దేవుని వేడుకొని వివేకం కలిగిన వారికి తనను బయలుపరచుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. இந்த வாழ்க்கை சதமான வாழ்க்கை கிடையாது. ఈ లోకము మంచి స్వస్థతైన జీవితం కాదు. 100% நீங்க இங்க சந்தோஷமா இருக்க முடியாது. 100% మీరు ఈ భూలోకంలో సంతోషముగా ఉండలేరు. வாழ்வை சதம் என்று எண்ணி மனதினில் கர்வமோ கொள்ளாதே, பொய்யான வாழ்வை சதம் என்று எண்ணி மனதினில் கர்வமோ கொள்ளாதே. தூங்கும் போது உன் ஜீவன் போனால் யாத்துணை செய்திடுவார். தூங்கும் போது உன் ஜீவன் போனால் யாத்துணை செய்திடுவார். வாழ்வை சதம் என்று எண்ணி மனதினில் கர்வமோ கொள்ளாதே, பொய்யான வாழ்வை சதம் என்று எண்ணி மனதினில் கர்வமோ கொள்ளாதே. இந்த உலக வாழ்க்கை, ఈ లోకంలో జీవించే జీవితము நிரந்தரமான வாழ்க்கை நினைச்சிட்டு வாழாதீங்க. నిరంతరమైన జీవితం అనేది మీరు జీవించొద్దు. ஐயா, இந்த உசுறு போகும்போது சொல்லிட்டு போகாதய்யா. అయ్యా ఈ ప్రాణం వెళ్ళేటప్పుడు మనకు చెప్పి వెళ్ళదయ్యా. நான் போயிட்டு வரேன்னு சொல்லிட்டு போகாதய்யா. నేను బయలుదేరి వెళ్తున్నానని చెప్పి ఈ ప్రాణము పాదు. எப்ப வேண்டுமானாலும் அது போய்விடும். ఈ ప్రాణం ఎప్పుడైనా మనల్ని వదిలిపోవచ్చు. தேவனை தேடுகிற உணர்வு உங்களுக்கு வேண்டும். కాబట్టి దేవుణ్ణి వెతికే ఒక గ్రహింపు వివేకం మీకు కావాలి. எனக்கு தெரிந்த ஒரு வாலிபனை குறித்து நான் ஒரு 10 நிமிடம் சொல்லி முடிக்க விரும்புகிறேன். నాకు తెలిసిన ఒక యవనస్తుడి గురించి ఒక 10 నిమిషాలు చెప్పి ముగించబోతున్నాను. சிறிய வயதிலிருந்து சர்ச்சுக்கு போன ஒரு பையன், చిన్ననాటి నుండి సంఘానికి వెళ్ళే ఒక యవనస్తుడు. நான் சுருக்கமாக சொல்லுகிறேன். నేను కృతంగా చెప్తున్నాను. அவன் வாலிப வயதை எட்டின போது, అతను యవన ప్రాయంలోనికి వచ్చినప్పుడు 20 வயதை அவன் எட்டின போது, 20 సంవత్సరాలు అతనికి వచ్చినప్పుడు அவன் சபைக்கு போவதை நிறுத்திவிட்டான். అతను సంఘానికి వెళ్ళేది మానేశాడు. பாஸ்டர் இடத்துல பேசுவதை நிறுத்திவிட்டான். పాస్టర్ గారి దగ్గర మాట్లాడేది మానేసినాడు. ஏன் தெரியுமா? ఎందుకు తెలుసా? வாலிபன் ஆகிவிட்டான். అతను యవనస్తుడు అయిపోయినాడు. அவன் உலகத்தின் மீது மயக்கம் கொண்டவனாய் திரிய ஆரம்பித்து விட்டான். ఆయన లోకం మీద తిరిగేదానికి ప్రారంభించేసినాడు. என்ன நடந்தது தெரியுமா? ఏం జరిగింది తెలుసా? ஒரு ராத்திரியிலே 1 மணி அளவில் அவனுக்கு வாந்தி வந்தது. ఒక దినము రాత్రిలో మధ్యరాత్రిలో 1 గంటకి అతనికి ఒక వాంతులు వచ్చాయి. சாதாரண வாந்தி அல்ல, ரத்தமாக வாந்தி எடுக்க ஆரம்பித்தான். సాధారణమైన వాంతులు కాదు, రక్త వాంతులు అతనికి కలిగినాయి. அங்குள்ளவர்கள் எல்லாரும், அங்கே ஊரில் இருக்கிற எல்லாரும் சேர்ந்து அவனை கொண்டு போய் மருத்துவமனையிலே சேர்க்கிறார்கள். అక్కడ ఊర్లో ఉన్న ప్రజలందరూ అతన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినారు. அவனுடைய பெற்றோர்களும் அங்கே வருகிறார்கள். అక్కడ అతని తల్లిదండ్రులు కూడా హాస్పిటల్కి వస్తున్నారు. அந்த வாலிபனுக்கு தகப்பன் இல்லை, தாய் மாத்திரம்தான். ఆ యొక్క యవనస్తుడికి తండ్రి లేడు, తల్లి మాత్రమే. சொந்தக்காரர்கள் எல்லாம் அங்கே கூடி இருக்கிறார்கள். బంధువులందరూ అక్కడ కూడి ఉన్నారు. ஸ்கேன் மத்த எல்லா டெஸ்ட்களும் எடுக்கிறார்கள். స్కాన్ ఇతరులు టెస్టులు అన్ని తీశారు. எல்லா டெஸ்டும் நார்மலாகத்தான் இருக்கிறது. టెస్టులు నార్మల్ గా ఉన్నాయి. என்ன வியாதி என்று மருத்துவர்களால் கண்டுபிடிக்க முடியும். ఏ వ్యాధి అన్ని వైద్యుల వల్ల కనిపెట్టలేకపోయినారు. ஆனால் வாந்தி வரும்போதெல்லாம் ரத்தமாகத்தான் வருகிறது. అయితే వాంతులు వచ్చేటప్పుడంతా రక్తంతో కలిసిన వాంతులు వస్తున్నాయి. கடைசியாக கேன்சராக இருக்குமோ என்று சொல்லி அதற்கு கூட பரிசோதனை செய்து விட்டார். ఆఖరికి ఒకవేళ క్యాన్సర్ అయి ఉంటదేమో అని చెప్పి దాని కొరకు కూడా పరిశోధన చేసినారు. அதுவும் கிடையாது. అది కూడా లేదు. ஒரு நாளைக்கு கிட்டத்தட்ட 12 ஊசிகளை அந்த வாலிபனுக்கு போட்டார்கள். ఒక దినము ఇంచుమించు 12 సూదిల యవనస్తుడికి వేసినారు. இப்படியாக மருத்துவமனையில் சில நாட்கள் போனேன். ఇలాగనే హాస్పిటల్ కొన్ని దినాలు గడిచిపోయినాయి. அப்பொழுது அந்த வாலிபனுக்கு சுவிசேஷம் சொன்ன அந்த ஊழியக்காரர் ஹாஸ்பிடல் பார்க்கும்படி வந்தார். అప్పుడు ఆ యొక్క యవనస్తుడికి సువార్త ప్రకటించడానికి ఒక సేవకుడు ఆ యొక్క హాస్పిటల్కి వచ్చినాడు. அவர் என்னுடைய கையை பிடித்துக் கொண்டு சொன்னார், అతను ఆ చేయి పట్టుకొని చెప్పినాడు, நீ ஆலயத்துக்கு வரும்போது என்ன சொன்னாய் என்று ஞாபகம் இருக்கிறதா என்று அந்த வாலிபனை பார்த்து கேட்டார். ఆ యవనస్తుడిని చూసి నువ్వు సంఘానికి వచ్చినప్పుడు ఏమి చెప్పి వచ్చినావని గుర్తున్నదా అని అడిగినాడు. அதற்கு அந்த வாலிபன் எண்ணி பார்த்து சொன்னான், ఆ యొక్క యవనస్తుడు ఇలాగ చెప్పినాడు, நான்
இந்த உலகத்திலே உமக்காக உம்முடைய ஊழியத்தை செய்வேன் என்று அவரிடத்தில் சொல்லி இருந்தார். ఈ నేను నీ కొరకు మీ సేవను చేస్తానని అతను చెప్పి ఉన్నాడు ముందుగానే. ஆனால் நீ என்ன செய்து கொண்டிருக்கிறாய் అయితే నువ్వు అలాగ చెప్పిన నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు என்று பாஸ்டர் அவரிடத்தில் கேட்டார். అలాగ పాస్టర్ గారు ఆ యవనస్తుని అడిగినాడు. அந்த வாலிபன் அமைதியாக இருந்தார். అప్పుడు ఆ యవనస్తుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. அந்த ஊழியக்காரர் ஜெபித்து விட்டு அவர் போய்விட்டார். ఆ యొక్క సేవకుడు ప్రార్థన చేసి వెళ్ళిపోయినాడు. அந்த வாலிபனுடைய இருதயத்திலே இந்த சிந்தை ஓடிக்கொண்டிருக்கிறது. ఆ యొక్క యవనస్తుడి యొక్క హృదయంలో ఈ తలంపు మెదిలాడుతూనే ఉన్నది. ஒன்று புரிந்து விட்டது, ఒకటి అర్థమైనది. ஒருவேளை தேவன் அப்படித்தான் நமக்கு இப்படி செய்திருப்பாரோ என்று அந்த வாலிபன் சிந்திக்க ஆரம்பித்து விட்டார். ఒకవేళ దేవుడు అందువలనే దేవుడు నాకు ఇలాగ చేసినాడా అని చెప్పి అతను ఆలోచించినాడు. உடனடியாக இப்படியாக அவன் ஜெபிக்கிறான் இருதயத்திற்குள். వెంటనే హృదయంలో ఇలాగ అతను ప్రార్థన చేస్తున్నాడు. దైవమే நீர் எனக்கு ஜீவனை கொடுத்தால், ప్రభువా నువ్వు నాకు జీవం ఇచ్చినట్లయితే உம்முடைய வேலையை தொடர்ந்து செய்வேன் என்று அவன் சொல்லுகிறான். నీ పనిని నేను ఎల్లప్పుడూ చేస్తానని ఒప్పుకున్నాడు. அந்த வாலிபன் தன் தாயாரை கூப்பிட்டு, ఆ యొక్క యవనస్తుడు తన తల్లి గారిని పిలిచి, நான் இங்கே ஹாஸ்பிடல்ல இருக்க விரும்பவில்லை, నేను ఇక్కడ హాస్పిటల్లో ఉండడానికి ఇష్టపడలేదు, என்னை வீட்டுக்கு கொண்டு போங்கள் என்று சொன்னார். నాకు ఇంటికి నన్ను తీసుకొని పోండి అని చెప్పినాడు. அப்படியே அங்கிருந்து டிஸ்சார்ஜ் பண்ணி வீட்டுக்கு கொண்டு செல்கிறார்கள். అలాగనే అక్కడ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వెళ్తున్నారు. அங்கே ஒரு நாள், 2 நாள், 3 நாள் ஆகிறது வீட்டிலே. ఆ యొక్క ఇంటిలో 1 దినము 2 దినము 3 దినములు అయినాయి. கொஞ்சம் கொஞ்சமான ఇంప్రూవ్మెంట్ அவனுடைய శరీరத்தில் இருக்கிறது. కొంచెం కొంచెంగా అతని యొక్క శరీరంలో మంచితనం బాగా క్యూర్ అవుతున్నాడు. ஒரு வாரத்திலே மாத்திரை மருந்துகள் எல்லாம் நிறுத்திவிட்டு, ఒక వారంలో ఆ మందులు మాత్రలు ఆపివేసి தேவனிடத்திலே இப்படியாக அவன் பொருத்தனை செய்கிறான். దేవుడి దగ్గర ఇలాగ మొక్కుబడి చేస్తున్నాడు. தேவனே, ప్రభువా நீர் எனக்கு ஜீவனை கொடுத்தார், మీరు నాకు జీవం ఇచ్చినట్లయితే, என்ன வியாதி என்று எனக்கு தெரியவில்லை, ఇది నాకు ఏమి వ్యాధి అని నాకు తెలియలేదు, நீர் எனக்கு ஜீவனை கொடுத்தார், మీరు నాకు జీవం ఇచ్చినట్లయితే என் ஜீவனுள்ள நாளெல்லாம் உம்மை குறித்து அறிவிப்பேன் என்று அந்த வாலிபன் வேண்டிக் నా கொண்டான். జీవిత కాలం అంతా నీ గురించే ప్రకటిస్తానని చెప్పి అతను ఒప్పుకున్నాడు. தன் தாயாரிடத்திலும் அதையே சொன்னான். తన తల్లి దగ్గర కూడా అలాగనే చెప్పినాడు. அதற்கு பிற்பாடு அவன் சபைக்கு போக ஆரம்பித்தான். తర్వాత అతను సంఘానికి వెళ్ళటకు ప్రారంభించినాడు. தொடர்ந்து கர்த்தருக்குள் வளர ஆரம்பித்தான். తరచుగా ప్రభులో ఆయన అతను ఎదగటం ప్రారంభించినాడు. ஒரு வாரத்திற்கு பிறகு அவன் முழுமையாகவே சுகமடைய ஆரம்பித்து விட்டான். 1 వారం తర్వాత పూర్తిగా అతను స్వస్థత పొందుకున్నాడు. இந்த உலகத்திலே ఈ లోకంలో அவரால் மாத்திரம்தான் முடியும் என்பதை ஆணித்தரமாக நம்பினான். అప్పుడు ఈ లోకంలో సమస్తం దేవుడు వలనే చేయగలుగుతాడు అన్నది ఆయన రూఢిగా నమ్మినాడు. அவன் சொன்னபடியே ஜீவனை கொடுத்த அவருக்கு, అతను చెప్పినట్టుగానే జీవం ఇచ్చిన అతనికి, ஜீவனுள்ள நாளெல்லாம் அவருடைய பணியை செய்வேன் என்று வாக்கு கொடுத்தபடியே జీవోత్తి కాలం అంతా దేవుడు పని చేస్తానని అతను దేవుడికి వాగ్దానం ఇచ్చినందువలన அந்த வாலிபன் அவருடைய ஊழியத்தை செய்து கொண்டு வருகிறார். అప్పుడు ఆ యొక్క యవనస్తుడు అతను దేవుని పరిచయం చేస్తూ వస్తున్నాడు. அந்த வாலிபன் நான் உங்கள் மத்தியில் இருக்கிற நான் தான். ఆ యొక్క యవనస్తుడు మీ ముందు నిలబడి నేనే అయ్యగారే. 22 ஆண்டுகளாக 22 సంవత్సరములుగా அதே கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை, అదే ప్రభు అయిన యేసుక్రీస్తుని எல்லா மாநிலங்களிலேயும் అన్ని రాష్ట్రంలో వెళ్ళి வெளிநாடுகளிலேயும் போய் சொல்லிக் கொண்டு வரும்படி தேவன் உதவி செய்திருக்கிறார். విదేశాలకు కూడా వెళ్ళి దేవుని గురించి ప్రకటించుటకు దేవుడు సహాయం చేస్తున్నాడు. காரணம் என்ன? కారణం ఏమిటి? அங்கே ரத்த வாந்தி எடுத்துக் கொண்டிருந்த என்னை, అక్కడ రక్త వాంతులు తీస్తున్న నన్ను, ஐயோ இவன் செத்து போய் விடுவானோ என்று சொல்லி எங்களுடைய கிராம மக்கள் எல்லாம் பேசிக் கொண்டிருந்தார்கள். అయ్యో వీడు చనిపోతాడని మా గ్రామ ప్రజలందరూ మాట్లాడున్నారు. ஆனால் தேவன் என்னை சுகத்தோடும் பலத்தோடும் இன்றைக்கு அவருடைய సన్నిధిలో நிறுத்தி అయితే வைத்திருக்கிறார். దేవుడు ఈ రోజు బలముతో స్వస్థతతో ఆయన సన్నిధానంలో నన్ను నిలబెట్టి ఉన్నాడు. 2015 ஆண்டு ஒரு சம்பவம் என்னுடைய வாழ்க்கையில் நடந்தது. 2015 సంవత్సరంలో ఒక సంఘటన నా జీవితంలో జరిగినది. என்னுடைய தொண்டையிலே சதை வளர்ந்து முழுமையாக என் குரல் வலையை அடைத்து போட்டது. నా యొక్క ఒక గొంతులో ఒక కండ పెరిగి ఆ యొక్క గొంతు పూర్తిగా అలాగనే బూడిపోయినది. மருத்துவர் சொல்கிறார்கள், நீங்க பாஸ்டர் வேலை செய்றீங்க, వైద్యులు చెప్పినారు, మీరు పాస్టర్ పని సేవకుడు పని చేస్తున్నారు, நீங்கள் இனி பேசக்கூடாது, ఇంక మీదట మీరు మాట్లాడకూడదు, ஆபரேஷன் பண்ண பிறகு உங்களால பேச முடியாது என்று சொல்லிவிட்டார்கள். ఒకవేళ మీకు ఆపరేషన్ చేసినట్లయితే ఆపరేషన్ చేసిన తర్వాత మీరు మాట్లాడలేరని వైద్యుడు చెప్పినాడు. என் மனைவி మற்றவர்கள் எல்லாரும் மிகவும் துக்கப்பட்டார்கள். అప్పుడు నా భార్య ఈ కార్యాన్ని విని నా భార్య బంధువులందరూ చాలా దుఃఖపడ్డారు. ஆபரேஷன் எனக்கு முடிந்தது. ఆపరేషన్ నాకు జరిగి అయిపోయినది. புதன்கிழமை என்னை ஹாஸ்பிடல்ல இருந்து டிஸ்சார்ஜ் செய்கிறார்கள். బుధవారం నాడు నన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసినారు. எனக்கு ஒரு நோட்டு பென் என்னுடைய கரத்தில் கொடுக்கப்பட்டிருக்கும். ఒక నోటు పెన్ను నా యొక్క చేతిలో ఇవ్వబడి ఉన్నది. எனக்கு சாப்பாடு வேண்டும் என்றால் நான் எழுதி காண்பிப்பேன். నాకు ఆహారం కావాలంటే నేను రాసి చూపిస్తాను. என் மனைவி அதை பார்த்துவிட்டு எனக்கு செய்வார்கள். నా భార్య ఆ యొక్క నోట్లో రాసినది చూసి ఆ ప్రకారమే చేస్తుంది. இப்படி 3 நாட்கள் போனது. ఇలాగ 3 దినాలు గడిచిపోయినది. ஞாயிற்றுக்கிழமை ஆராதனையிலே நான் பேச வேண்டும். ఆదివారం ఆరాధనలో నేను మాట్లాడాలి. என்னுடைய மனைவி, என்னுடைய தாயார், என்னுடைய மாமியார் எல்லாரும் சொல்லுகிறார்கள், நீங்கள் பேசக்கூடாது. నా యొక్క భార్య, నా తల్లి, మా అత్తమ్మ అందరూ
చెప్తున్నారు నువ్వు మాట్లాడకూడదని. ஆனால் என்னுடைய இருதயத்திலே தோன்றிக் கொண்டே இருக்கிறது, నా హృదయంలో ఒక తలంపు కలుగుతానే ఉన్నది. ரத்த வாந்தி எடுத்து கொண்டிருக்கும் போது రక్త వాంతి తీసేటప్పుడు எல்லாரும் இவன் மரித்து போவான் என்று சொல்லி எண்ணிக்கொண்டிருந்தார்கள். అందరూ ఇతను చనిపోతాడని అనుకుంటానే ఉన్నారు. அந்த சமயத்தில் நான் வேண்டிக் கொண்டு போது என்னுடைய வேண்டுதலை கேட்டு கர்த்தர் எனக்கு விடுதலை கொடுத்தார். అప్పుడు నేను దేవుడి దగ్గర వేడుకున్నప్పుడు దేవుడు నా విన్నపం విని నాకు దేవుడు సమాధానం ఇచ్చినాడు. அதே விசுவாசம் எனக்குள் இருந்தது. ఆ విశ్వాసమే నాలో కూడా ఇప్పుడు ఉన్నది. என்னுடைய மனைவி மற்றவர்கள் சொன்னதை எல்லாம் நான் கேட்கவில்லை. నా భార్య ఇతరులు చెప్పినది నేను ఏమీ వినలేదు. கர்த்தர் எனக்கு பலன் கொடுப்பார், நான் பேசியே ஆக வேண்டும் என்று சொல்லி தீர்மானித்து விட்டேன். దేవుడు నాకు బలం ఇస్తాడు, నేను మాట్లాడే కావాలని నేను తీర్మానం చేసుకున్నాను. ஞாயிற்றுக்கிழமை ஆராதனையிலே முதலாவது வேதத்தை வாசிக்க ஆரம்பித்தேன். ఆదివారం ఆరాధనలో మొదటిగా బైబిల్ చదవడం ప్రారంభించినాను. ஒரு வசனத்தை நான் மெதுவாக வாசித்தேன். ఒక వాక్యాన్ని నేను నిదానముగా చదవడం ప్రారంభించినాను. அடுத்த వசனத்தை వేగமாக வாசித்தேன். అది మరలా ఇంకొక వాక్యాన్ని నిదానంగా చదివేదానికి ప్రారంభించినాను. அன்றைக்கு நான் பிரசங்கம் செய்யும் போது, ఆ దినము నేను దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు, இன்றைக்கு உங்கள் மத்தியில எந்த சத்தத்தோடு பேசிக் கொண்டிருக்கிறேனோ அதே சத்தத்தோடு அன்றைக்கு தேவனுடைய வார்த்தையை ఈ பிரசங்கித்தேன். దినము మీ దగ్గర ఏ శబ్దంతో నేను ప్రకటిస్తున్నానో ఆ శబ్దంతోనే ఆ రోజు నేను దేవుని వాక్యాన్ని ప్రకటించినాను. இந்த உலகத்துல டாக்டர்கள் சொன்னாங்க நீங்க பேசக்கூடாது என்று ఈ சொல்லி, లోకంలో డాక్టర్లు చెప్పినారు మీరు మాట్లాడకూడదని. நான் பேசுகிற வீடியோவை என் டாக்டருக்கு அனுப்பி வைத்தேன். నేను మాట్లాడిన ఒక వీడియోని నేను ఏ డాక్టర్ చెప్పినాడో ఆ డాక్టర్కి నేను పంపించినాను. இன்றைக்கும் அதே டாக்டர் அங்கேதான் இருக்கிறார். ఈ దినము కూడా ఆ డాక్టర్ అక్కడే ఈ రోజు కూడా ఉన్నాడు. நான் கர்த்தரிடத்துல வேண்டிக் கொண்டே, నేను దేవుడి దగ్గర వేడుకున్నాను, கர்த்தாவே இன்றைக்கு உம்முடைய வசனத்தை பிரசங்கிக்க போகிறேன். ప్రభువా నేను ఈ రోజు నీ మాటలు నేను ప్రకటించబోతున్నాను. எல்லாரும் சொல்லுகிறார்கள் உனக்கு பேசக்கூடாது என்று சொல்லி. అయితే ప్రభువా ప్రతి వారు చెప్తున్నారు నువ్వు మాట్లాడకూడదు అని చెప్తున్నారు. மருத்துவர் சொல்லுகிறார்கள் உனக்கு பேச்சு வராது என்று சொல்லி. డాక్టర్లు చెప్తున్నారు నీకు మాటలు రావు అని చెప్తున్నారు. நான் அவர்கள் சொல்வதை எல்லாம் நம்பவில்லை. నేను వారు చెప్పినది ఏమీ నమ్మలేదు. உம்மை மாத்திரம் நான் நம்பி இருக்கிறேன். నేను ప్రభువా మిమ్మల్ని మాత్రం నమ్మి ఉన్నాను. நீர் எனக்கு பலன் தாருங்கள் என்று சொல்லி, ప్రభువా మీరు నాకు బలము దయచేయండి అని నేను చెప్పి அன்றைக்கு நான் பிரசங்கித்தேன். ఆ రోజు నేను ప్రసంగం చేసినాను. இன்றைக்கு உங்கள் மத்தியில எப்படி பிரசங்கித்துக் கொண்டிருக்கிறேனோ அதே சத்தத்தோடு அன்றைக்கு பிரசங்கிக்கும்படி ఈ దినము మీ దగ్గర ఎలాగ నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను ఆ శబ్దంతోనే ఆ దినము నేను దేవుని వాక్యాన్ని ప్రకటించినాను. அன்றைக்கு நான் விசேஷமாய் ஜெபித்தது என்ன தெரியுமா? ఆ రోజు నేను విశేషముగా ప్రార్థన చేసినది ఏమిటి తెలుసండి? எல்லா பிரசங்கியார்களை காட்டிலும் நான் சத்தமாய் பேசுவதற்கு எனக்கு கிருபை செய்யுங்கள் என்று. ప్రభువా అందరు ప్రసంగికుల కంటే నేను శబ్దంగా మాట్లాడడానికి నా కృప దయచేయమని దేవుడి దగ్గర వేడుకున్నాను. இன்றைக்கும் அநேகருக்கு சாட்சியாக நான் சொல்லுவேன். ఈ దినం అనేకులకు సాక్షిగా నేను చెప్తాను. அநேகர் மத்தியில் எனக்கு மைக் இல்லாவிட்டாலும் கர்த்தருடைய வார்த்தையை சத்தமாக சொல்லும்படி எனக்கு உதவி செய்திருக்கிறார். అనేకుల ముందుగా మైక్ లేకపోయినా దేవుని మాటల్ని బాగా బిగ్గరగా చెప్పేదానికి దేవుడు నాకు కృప దయచేసినాడు. எனக்கு ஆபரேஷன் முடிந்து ஏறக்குறைய 11 ஆண்டுகள் முடிந்து விட்டது. నాకు ఆపరేషన్ ముగించబడి ఇంచుమించు 11 సంవత్సరములు అయినవి. ஆனால் இன்றைக்கும் தேவனுடைய கிருபையால் பேசிக் கொண்டிருக்கிறேன். అయితే ఈ నాటి వరకు దేవుని కృప ద్వారా నేను మాట్లాడుతూ వస్తున్నాను. காரணம் என்ன தெரியுமா? కారణం ఏమిటి తెలుసా? என்னுடைய இருதயத்திலே தேவனை தேடுகிற உணர்வை அன்றைக்கு எனக்குள் வந்ததினாலே தேவன் தன்னை எனக்கு வெளிப்படுத்தினார். ఆ దినము దేవుణ్ణి వెతికే వివేకం నా హృదయంలో వచ్చినందువలన దేవుడు ఆ దినము నాకు బయలుపడ్డాడు. இதை கேட்டுக்கொண்டிருக்கிற சகோதர சகோதரிகளே, ఈ మాటలు వినుచున్న సోదరి సోదరుమణులారా, தூரத்திலிருந்து கேட்டுக்கொண்டிருக்கிறவர்களே, దూరం నుంచి వినుచున్న ప్రజలారా, ஒலிபெருக்கியின் மூலமாக வருகிற சத்தத்தை வீட்டுக்குள்ள இருந்து கேட்கிறவர்களே, మైక్ ద్వారా వచ్చే శబ్దాన్ని ఇంట్లో నుండి వినే ప్రజలారా, உங்கள் யாவருக்கும் நாங்கள் சொல்லுகிறோம், మీ అందరికి మేము చెప్తున్నాము, இயேசு கிறிஸ்து இந்த பூமியிலே வந்தது உங்களுக்காக. యేసుక్రీస్తు ఈ భూమిలోనికి వచ్చినది మీ కొరకు. இயேசு கிறிஸ்து சுகம் கொடுக்கிற தெய்வம். యేసుక్రీస్తు స్వస్థత ఇచ్చే దేవుడు. அவர் உங்களுக்கு விடுதலை கொடுக்கிற தெய்வம். ఆయన మీకు విడుదల ఇచ్చే దేవుడు. அப்படி விடுதலையாக்கப்பட்டவன் தான் இன்றைக்கு உங்கள் மத்தியில் நின்று பேசிக் கொண்டிருக்கிறார். అలాగ విడుదల చేయబడిన వాడినే నేను మీ ముందు ఈ రోజు మాట్లాడుతున్నాను. நீங்கள் ஒன்றே ஒன்றுதான் செய்ய வேண்டும். మీరు ఒకటి చేయాలి. இருந்த இடத்திலே, ఉన్న ప్రాంతంలోనే, ஓ நீர் தேவன் என்று சொன்னால் என்னிடத்திலே பேசும் என்று கேளுங்கள். మీరు అడగండి, ప్రభువా మీరు దేవుడు అని చెప్తే నాతో మాట్లాడండి అని మీరు అడగండి. தேவன் தம்முடைய தூதர்களை அனுப்புவார். అప్పుడు దేవుడు తన యొక్క దూతలను మీ యొద్దకు పంపిస్తాడు. தேவன் தன்னுடைய பிள்ளைகளை அனுப்புவார். దేవుడు తన యొక్క సేవకుల బిడ్డలను మీ యొద్దకు పంపిస్తాడు. ஏன் தெரியுமா? ఎందుకు తెలుసండి? தேவனை தேடுகிற உணர்வுள்ளவர்களை அவர் ஒருபோதும் மறப்பதில்லை. దేవుని వెతికే వివేకం కలిగిన వారిని దేవుడు ఎన్నడూ మర్చిపోడు. அவர் பேசுகிற தெய்வம். ఆయన మాట్లాడే దేవుడు. அவருடைய கண்கள் குருடாக இல்லை. ఆయన కన్నులు గుడ్డితనం అవ్వలేదు. அவருடைய காது செவிடாக இல்லை. ఆయన చెవులు చెవిటితనం అవ్వలేదు. அவருடைய வாய் பேசாமல் இல்லை. ఆయన నోరు మూగి అవ్వలేదు. அவர் பேசுகிற தெய்வம். ఆయన మాట్లాడే
మాట్లాడే దేవుడు, அவர் பேசுகிற தெய்வம். ఆయన మాట్లాడే దేవుడు. இப்பொழுது அவர் உங்கள் மத்தியில பேசிக் கொண்டிருக்கிறார். ఇప్పుడు ఆయన మీ మధ్యన మాట్లాడుతున్నాడు. அவருடைய சத்தத்தை தான் நீங்கள் கேட்டுக் ఆయన கொண்டிருக்கிறீர்கள். శబ్దాన్ని మీరు ఈ రోజు వింటున్నారు. அவருடைய சத்தத்துக்கு நீங்கள் செவி கொடுப்பீர்களானால் ఆయన యొక్క శబ్దానికి మీరు చెవి ఎక్కినట్లయితే கர்த்தர் உங்களுக்கும் தன்னை வெளிப்படுத்துவார். దేవుడు మీకు కూడా తనను బయలుపరుస్తాడు. எத்தனை பேருக்கு விருப்பம் உள்ளவங்களா இருக்கிறீங்க? தேவனே உம்மை எனக்கு வெளிப்படுத்தும் என்று. ఎంతమంది ఇష్టం కలిగిన వారు అయి ఉన్నారు? ప్రభువా మిమ్మల్ని మీరు నాకు బయలుపరచండి అని అడిగేవారు ఎంతమంది ఉన్నారు? நீங்கள் அப்பேற்பட்ட உணர்வுள்ளவர்களா இருப்பீர்களானால் మీరు అటువంటి వివేకం కలిగిన వారై ఉండినట్లయితే தேவன் தன்னை வெளிப்படுத்த விருப்பம் உள்ளவராய் இருக்கிறார். దేవుడు తనను ప్రత్యక్షపరచుటకు సిద్ధపడి ఉన్నాడు. ஹalleluya. హల్లెలూయా. மரித்திருந்தால் எத்தனையோ ஆண்டுகள் ஆயிருக்கும். చనిపోయి ఉంటే ఎన్నో సంవత్సరములు అయి ఉంటాయి. ஆனால் என்னை ஜீவனோடு வைத்திருக்கிறார். అయితే ఈ రోజు నన్ను దేవుడు జీవంతో ఉంచినాడు. அன்றைக்கு நான் பேசி முடித்த பிறகு ఆ దినము నేను మాట్లాడి ముగించిన తర్వాత ஒரு இருமல் போல ஒரு சிறிய இருமல் எனக்கு வந்தது. ఒక చిన్న దగ్గు నాకు వచ్చినది. என்னுடைய தொண்டையிலிருந்து சிறிய சதை வெளியே வந்து விழுந்தது. నా యొక్క గొంతులో నుంచి చిన్న కండ ఆ దగ్గేటప్పుడు బయటపడ్డది. கர்த்தர் அன்றோடு என் பிரச்சனையை மாற்றி விட்டார். ఆ దినముతో దేవుడు నా సమస్తాన్ని తొలగించినాడు పూర్తిగా. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. தேவனுக்கு மகிமை உண்டாகட்டும். దేవునికి మహిమ కలుగును గాక. அன்று முதல் கொண்டு இன்று வரைக்கும் கிட்டத்தட்ட 22 ஆண்டுகளாக கர்த்தருடைய வார்த்தையை பிரசங்கித்துக் ఆ கொண்டிருக்கிறேன். దినము మొదలుకొని ఈ దినం వరకు ఇంచుమించు 22 సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని నేను సమస్తము ప్రకటిస్తున్నాను. எதற்காக? ఎందుకొరకు? எனக்கு விடுதலை கொடுத்த தெய்வத்தை அநேகர் விடுதலை அடையும்படிக்காக இயேசு கிறிஸ்துவை பகிரங்கமாக சொல்லிக் கொண்டு வருகிறேன். నాకు విడుదల ఇచ్చిన దేవుడు అనేకులకు విడుదల ఇచ్చుటకు దేవుడి గురించి నేను బహిరంగంగా ప్రత్యక్షంగా అందరి ముందుగా నేను మాట్లాడుతున్నాను, ప్రకటిస్తున్నాను. சகோதரா, இந்த இயேசு கிறிஸ்துவை ஏற்றுக்கொள்ள விருப்பமா? సహోదరా, ఈ యొక్క యేసుక్రీస్తుని మీరు అంగీకరించేదానికి మీకు ఇష్టమా? கிறிஸ்தவம் என்பது மதம் அல்ல. క్రైస్తవం అనేది ఒక మతము కాదు, அது ஒரு మార్గం. అది ఒక మార్గము. என்ன మార్గం? ఏమి మార్గం? అదే நீதியின் మార్గం. నీతి మార్గము. மோட்சத்துக்கு போகிற வழியை உண்டாக்கி கொடுக்கிற మార్గం. మోక్షానికి వెళ్ళే ఒక మార్గాన్ని కలుగజేసే మార్గము. அந்த మార్గத்தில் போகிற எல்லாரும் பாக்கியவான்கள். ఆ యొక్క మార్గంలో వెళ్ళే ప్రతివారు ధన్యులు. நாங்களும் நீங்களும் பாக்கியவான்களா இருப்பதினாலே మీరు నేను ఒక ధన్యులుగా ఉండే దాని వలన அவரோடு கூட வாழ்கிற ஸ்லாக்கியத்தை நாம் அடைந்திருக்கிறோம். ఆయనతో జీవించే ఒక ధన్యతను మనం కలిగి ఉన్నాము. அந்த இடத்துக்கு போக வேண்டும் என்று சொன்னால் ఆయన యొద్దకు మనం వెళ్ళాలంటే இன்றைக்கு உங்களை ஒப்புக்கொடுங்க. ఈ రోజు మిమ్మల్ని మీరు అప్పగించుకోనండి. என்னை போல అநேக జీవనుள்ள సాక్షిகளை இந்த பூமியிலே கர்த்தர் வைத்திருக்கிறார். నాలాంటి జీవము కలిగిన సాక్షులని దేవుడు ఈ లోకంలో అనేకులు ఉంచి ఉన్నారు. உங்களையும் கர்த்தர் சாட்சியாக நிலைநிறுத்துவார். మిమ్మల్ని కూడా దేవుడు ఒక సాక్షిగా నిలబెట్టును గాక. கர்த்தர் உங்களை இந்த வார்த்தைகளை கொண்டு ஆசீர்வதிப்பார். దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.